ఈటల మ్యాటర్ ముదురు పాకాన పడినట్టే ఉంది. ఆయన బీజేపీలో చేరడం దాదాపు ఖరారు అని చెప్పుకున్నా ఇవాళ అనూహ్యంగా టీఆర్ఎస్ వ్యతిరేక గళాలతో ఆయన గొంతు కలుపుతున్నారు. నిన్న బీజేపీ నేతలతో చర్చలు జరిపిన ఈటల ఆ పార్టీలోకి వెళతారా లేదంటే అధికార పక్ష వ్యతిరేక కూటమి దిశగా పావులు కలుపుతున్నారా అన్నది కొత్త టాక్. ఎందుకంటే ఇవాల్టి మీటింగ్ కి కొండా విశ్వేశ్వరరెడ్డితో పాటుగా టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం కూడా జాయిన్ అయ్యారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ కమలం గూటికి చేరడం దాదాపు ఖరారైంది. ఆ ముహూర్తం ఎప్పుడనేది ఇంకా స్పష్టంగా తెలియట్లేదు. దీనిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. బీజేపీ వర్గాలు సైతం ఈ వార్తల్ని ధృవీకరిస్తున్నాయి. పార్టీ పెద్దలు జేపీ నడ్డా, అమిత్ షా సమక్షంలోనే ఢిల్లీలో ఆయన బీజేపీ కండువా కప్పుకుంటారని చెప్తున్నారు. ఈటల వర్గీయుల్లో సైతం దీనిపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే అన్ని చర్చలు ముగిసినట్టు చెప్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, వివేక్లతో కూడా చర్చించారు ఈటల రాజేందర్. ఆయనతో పాటుగా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ తులా ఉమా కూడా బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. మంత్రివర్గం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈటల ఎక్కువగా కాంగ్రెస్ నేతలతోనే చర్చలు జరిపారు. దీంతో ఆయన అటువైపు వెళతారని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆయన కాషాయం వైపు చూడడం ఆసక్తికరంగా మారింది. పార్టీలో ప్రాధాన్యత పైన కూడా ఆయనకి భరోసా వచ్చినట్టుగా తెలుస్తోంది. టీఆర్ఎస్ పై కలిసి పోరాటం చేస్తేనే ప్రయోజనం ఉంటుందని బీజేపీ నేతలు ఆయనకి నచ్చజెప్పారని, ఆ తర్వాత ఈటల రాజేందర్ నిర్ణయం మార్చుకుని బీజేపీ వైపు మొగ్గు చూపినట్టుగా చెప్తున్నారు. ఒకదాని తర్వాత మరొకటి వెంటాడుతున్న కేసులు కూడా అందుకు కారణంగా భావిస్తున్నారు. అసైన్మెంట్ భూములు, దేవాలయ భూముల కబ్జాపై ఇప్పటికీ విచారణ జరుగుతోంది. అలాగే ఆయన కొడుకు నితిన్ రెడ్డి భూముల వ్యవహారంపై కూడా విచారణ మొదలైంది. ఈ నేపథ్యంలో ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న పార్టీలో చేరడమే బెటర్ అని ఈటల భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అన్ని అనుకున్నట్టు జరిగితే జూన్ మొదటి వారంలో చేరిక ఉంటుందని భావిస్తున్నారు. ఆయనతో పాటుగా ఏనుగు రవీందర్ రెడ్డి, తులా ఉమా చేరతారు. టీఆర్ఎస్ని వ్యతిరేకిస్తున్న మరికొందరిని కూడా తీసుకొస్తానని బీజేపీ నేతలకు ఈటల రాజేందర్ హామీ ఇచ్చినట్టు సమాచారం. వారిలో మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, రమేష్ రాథోడ్ లాంటి వాళ్ళు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అనుకున్న వ్యక్తులందరూ భేటీకి రావడంలో పెద్ద విషయం లేకపోయినా కోదండరాం ఎంట్రీతోనే లెక్కలు మారుతున్నాయా అనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే ఆయనకంటూ టీజేఎస్ అనే ఒక పార్టీ ఉంది. దాన్ని పక్కన పెట్టి ఆయన బీజేపీలో అయితే చేరరు అన్నది ఆయన వర్గీయుల టాక్. మరి కోదండరాం టీఆర్ఎస్ వ్యతిరేక కూటమి ప్రతిపాదనలు చేస్తున్నారా? దానికి ఈటల వర్గం సై అంటుందా? అదే జరిగితే బీజేపీలో చేరిక అన్న మాట అబద్ధమేనా? ఇవన్నీ ఇవాల్టి మీటింగ్లో ట్విస్ట్లు. మా ప్రతినిధి శ్రీధర్ ప్రసాద్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రీధర్ ప్రసాద్, ఫస్ట్లీ అసలు ఈటలతో భేటీకి ఎవరెవరు వచ్చారు? కోదండరాం కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్లు ఎవరైనా కనిపిస్తున్నారా? రైట్, కోదండరాం రాకతో రాజకీయ పరిణామాలలో మనకు మార్పు వస్తుంది. ఎందుకంటే రాజేందర్ కావచ్చు, ఈటల రాజేందర్తో పాటు పార్టీ వీడాలనుకున్న వాళ్ళంతా కూడా బీజేపీతో సుదీర్ఘంగా రాష్ట్ర నాయకత్వం ఎప్పటికప్పుడు ఈటల 3 రోజులుగా చర్చలు జరుపుతూనే ఉంది. బీజేపీ పార్టీలోకి వస్తే ఈటల భవిష్యత్తు ఏంటి, ఈటలకు ఎలాంటి పదవులు దక్కుతాయనేది కూడా కూలంకషంగా డిస్కషన్ జరిగిన తర్వాత అనూహ్యంగా ఈరోజు ఉదయం కొండా విశ్వేశ్వరరెడ్డి మాత్రమే ఈటలతో భేటీ కావాల్సి ఉంది. కానీ కోదండరాం, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం కూడా ఈ భేటీకి రావడం పట్ల ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే కోదండరాం మొదటి నుండి కూడా మీరన్నట్టుగా ఒక పార్టీకి, ఒక రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడిగా ఉండి బీజేపీకి పార్టీకి వెళ్ళడం అని అసాధ్యం. ఎందుకంటే ఒకవేళ అలా వెళ్ళాలనుకున్నప్పుడు పార్టీని మొత్తం బీజేపీలో విలీనం చేయాల్సి ఉంటుంది. అప్పుడు కదా పీఆర్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినట్టుగా ఇప్పుడు టీజేఎస్ని బీజేపీలో విలీనం చేయాల్సి ఉంటుంది. కానీ అది జరిగే పనిగా మనకు జరిగే పని కాదని చెప్పేసి టీజేఎస్ వర్గాలు చెప్తున్న నేపథ్యంలో కోదండరాం ఒక ప్రణాళికతో ముందుకొచ్చారు. ఈటల రాజేందర్ దగ్గరికి ఐక్య వేదిక ఏర్పాటు చేద్దాము, కేసీఆర్ ప్రభుత్వంపై పోరాడడానికి, టీఆర్ఎస్పై పోరాడడానికి అందరం కలిసికట్టుగా తెలంగాణ ఉద్యమంలో జేఏసీ ఏ విధంగా ఏర్పాటు చేశామో ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాడడానికి ఒక ఐక్య వేదికను ఏర్పాటు చేద్దాము, దాన్ని మీరే లీడ్ చేయాల్సిందిగా ఒక ప్రపోజల్ని తీసుకొని ఈటల రాజేందర్ ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం ఈటల రాజేందర్తో పాటు కోదండరాం, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఈ నలుగురు చర్చలు చేస్తున్నారు. కోదండరాం తన ప్రపోజల్స్ని ఇప్పటికే కొండా విశ్వేశ్వరరెడ్డికి వివరించారు. ఇప్పుడు ఈటల రాజేందర్కి వివరించబోతున్నారు. ఒకనొక సమయంలో కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా ఐక్యవేదికకు సై అన్నట్టుగా తెలుస్తుంది. కానీ 2-3 రోజులుగా బీజేపీతో సంప్రదింపులు జరిపిన తర్వాత నిర్ణయాలు మార్చుకున్నారు. కానీ కోదండరాం చివరి ప్రయత్నంగా తన ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ పార్టీలోకి వెళ్తే బీజేపీ పార్టీ సిద్ధాంతాల ప్రకారమే పనిచేయాల్సి ఉంటుంది. అటు బీజేపీతో టీఆర్ఎస్ పార్టీ అంశాల వారీగా మద్దతు ఇస్తుంది
కాబట్టి అనుకున్న ఫలితాలు సాధించకపోవచ్చు మనం బీజేపీలోకి వెళ్తే. కానీ ఒక ఐక్యవేదికగా ఏర్పాటు చేస్తే మన సిద్ధాంతాలు మనకే ఉంటాయి, మనం ఆ సిద్ధాంతాలతో టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాడచ్చు, మనపై ఎవరి ప్రెషర్ ఉండదు, ఏ జాతీయ పార్టీ ప్రెషర్ ఉండదు. కాబట్టి సొంతగానే మనం ఒక ఐక్యవేదికను ఏర్పాటు చేద్దామన్న ఒక డీటెయిల్డ్ సమగ్ర కార్యాచరణతో ఈటెల రాజేందర్ దగ్గరికి వచ్చారు. ఆ విషయాలని కూడా చర్చిస్తున్నారు. మరి ఈటెల రాజేందర్ మనసు మార్చుకొని కోదండరాం వైపు వెళ్తారా, లేదంటే ఇప్పటికే మాట మంతి అంతా కూడా పూర్తయింది కాబట్టి బీజేపీ వెనక వెళ్తారని మాత్రం ఈ భేటీ తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. కానీ కోదండరాం ఇప్పటికే అన్ని పార్టీలలో సంబంధించిన అసంతృప్తులతో ఒక వేదికను ఏర్పాటు చేయడానికి సంప్రదింపులు పూర్తి చేశారు. ఈటెల రాజేందర్ ఇప్పుడు ఓకే అనుకుంటే కనుక ఐక్యవేదిక ఏర్పాటుకు ముందుకెళ్తారు, లేదంటే మాత్రం ఆయన బీజేపీ పార్టీలో అనుకున్నట్టుగానే వెళ్ళే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కానీ బీజేపీ నుంచి వస్తున్న సమాచారం కావచ్చు, ఇక్కడ మన కొంతమంది ఈటెల రాజేందర్ సంబంధించి చెప్తున్న అనుచరులు మాత్రం కావచ్చు, పూర్తి స్థాయిలో చర్చలు అనేవి జరిగిపోయాయి, సఫలమయ్యాయి. కేంద్ర బీజేపీ నాయకత్వం నుంచి ఒక సిగ్నల్ అనేది ఒక డేట్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో జాయిన్ అవుతారు. ఆయనతో పాటు కొంతమంది ముఖ్య నాయకులు కూడా వెళ్తారనే సమాచారం ఉంది. కానీ కోదండరాం చివరి వరకు తన ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు. ఈటెల రాజేందర్ని బీజేపీలోకి వెళ్లకుండా శ్రీధర్ ప్రసాద్ ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. కోదండరాం ఐక్య వేదిక అనే ఒక ప్రతిపాదనతో ఈటెల్ని కలవడానికి వచ్చారా, లేక ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ వ్యతిరేకుల్ని బీజేపీలోకి తీసుకొస్తానని వాళ్ళకి హామీ ఇచ్చారు కాబట్టి అందులో భాగంగానే కోదండరాంని కూడా బీజేపీలోకి తీసుకువెళ్ళడానికి ఆయన ప్రయత్నిస్తున్నారా? అందుకే ఆయన ఆ భేటీకి కోదండరాంని పిలిచారా? ఏమనుకుంటున్నారు అక్కడ? తప్పకుండా రెండు విషయాలు మనం చర్చించవచ్చు. ఎందుకంటే ఉదయం కొండ విశ్వేశ్వరరెడ్డి వద్దామనుకున్నప్పుడు కూడా కోదండరాం ఒక స్పష్టమైన ప్రణాళికలతో ఉన్నారు, ఒక ఐక్య వేదికను ఏర్పాటు చేయాలని చెప్పేసి. అటు ఈటెల రాజేందర్ సంబంధించిన అన్ని సోషల్ మీడియాల పేజీలో కూడా ఒక ఐక్య వేదికను ప్రతిబింబం చేసే విధంగా వాల్పేపర్లు కూడా మారిపోయాయి. దానికి సంబంధించిన కార్యాచరణ కూడా సేమ్ టైంగా జరిగింది. కానీ బీజేపీతోని సంప్రదింపులు జరిపిన తర్వాతనే ఆ వ్యూహంలో కొంచెం మార్పు కనిపించింది. కానీ కోదండరాం చివరిగా, ఎందుకంటే ఈటెల రాజేందర్ జాయినింగ్ డేట్ కూడా కన్ఫర్మ్ అని చెప్తున్న వార్తలు వస్తున్నాయి. ఆల్మోస్ట్ ఢిల్లీ ఇవాళ రేపు ఢిల్లీ వెళ్తారన్న ఒక వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయనే స్వయంగా రంగంలోకి దిగారు. కొండా విశ్వేశ్వరరెడ్డిని వెంటబెట్టుకొని ఈటెల రాజేందర్ దగ్గర చేరారు. తన ప్రణాళికలు చెప్పిన తర్వాత, అంటే మీరు చెప్తున్నట్టుగా ఈటెల రాజేందర్ కూడా కోదండరాంని కూడా మాతో పాటు కలిసి రాండి అని ఆహ్వానించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే టీజేఎస్ ట్రాక్ రికార్డ్ కనుక చూసుకున్నట్టయితే టీజేఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి కావచ్చు, మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కూడా కోదండరాం ఓడిపోయి ఉన్నారు కాబట్టి టీజేఎస్కు భవిష్యత్తు లేదు, మీరే మాతోని కలిసి రండి అనే ఒక ప్రపోజల్ని కూడా ఈటెల రాజేందర్ తప్పకుండా కోదండరాం ముందా పెట్టే అవకాశం మనకు కనిపిస్తుంది. కానీ ప్రధానంగా మాత్రం ఐక్యవేదికతోనే మనం ముందుకెళ్తామనే ఒక ప్రపోజల్ని కోదండరాం తీసుకొస్తున్నాడు. కానీ దానిపై కూడా కొంత వెళ్ళాలా లేదా అనే ఒక అనుమానాలు కూడా ఈటెల రాజేందర్ కావచ్చు మిగతా నాయకులకు వెంటాడుతున్నాయి. ఎందుకంటే 2018 ఎలక్షన్స్లో కావచ్చు అన్ని పార్టీలను కలుపుకొని ముందుకెళ్ళినప్పుడు కూడా టీఆర్ఎస్ని ఢీకొట్టడంలో విఫలమయ్యారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఐక్యవేదిక అనేది ఏ మేరకు సక్సెస్ అవుతుంది, మనకు ఒక బలమైన జాతీయ పార్టీ అండ కావాలని చెప్పేసి ఈటెల రాజేందర్ భావించినట్టుగా తెలిసింది. కాబట్టి కేవలం చర్చ ఒక ఐక్య వేదిక వంటి ఆలోచన ఈటెల రాజేందర్ బీజేపీలోకి చేరాలని ఒక ఆలోచన చేయడానికి ముందుగానే ఆయన చేశారు. కానీ అది ప్రాక్టికల్గా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఎంతవరకు వాళ్ళు కోరుకుంటున్న ఫలితాలు ఇస్తుంది అన్న ఒక మీమాంస కూడా ఆయన కన్సిడర్ చేసినట్టుగా మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కోదండరాం ఇప్పుడు ఈ ప్రపోజల్తో వచ్చారు, ఐక్యవేదిక ప్రపోజల్తో. దాంతో పాటుగా ఇతరత్ర వేరే ప్రతిపాదనలు కూడా ఏమన్నా కన్సిడరేషన్లో ఉన్నాయా? ఈటెల్ని బీజేపీలోకి వెళ్ళడానికి కోదండరాం సమర్థించే అవకాశాలు కనిపిస్తున్నాయా? అంటే మొదటి నుంచి కూడా ఈటెల రాజేందర్ ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ కనుక సస్పెన్స్కు గురైతే, ఒకవేళ ఉప ఎన్నిక వస్తే పోటీ చేయడానికి స్వతంత్రంగా వెళ్ళాలని చెప్పేసి ఆయననే అన్ని పార్టీల నేతలను కలిశారు. అటు టీఆర్ఎస్లో ఉన్న అసంతృప్తులను కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేతలను కావచ్చు, బీజేపీ లీడర్లను, ఇలా అందరి లీడర్లను కూడా ముందే ఒక రౌండ్గా కలిసి ఉన్నారు. కానీ ఒక ఐక్యవేదికను ఏర్పాటు చేస్తే ఏ మేరకు సక్సెస్ అవుతాం? ఎందుకంటే ఒక మన ట్రాక్ రికార్డు చూసుకున్న, జనసమితి ట్రాక్ రికార్డు చూసుకున్న, 2018 ఎలక్షన్స్లో ఒక ట్రాక్ రికార్డు చూసుకున్న పెద్ద సత్ఫలితాలు లేవు. కాబట్టి రాష్ట్రంలో కూడా ఒక వాతావరణం అనేది బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అనే ఒక వాతావరణం నెలకొన్న సమయంలో, ఎందుకంటే దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత కావచ్చు, గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ తర్వాత కావచ్చు, బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ఏ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది అనే ఒక వాతావరణం నెలకొన్న తర్వాత ఇప్పుడు కొత్తగా ఒక ఐక్యవేదిక పెడితే ఏ మేరకు సక్సెస్ అవుతుందనేపై పూర్తి స్థాయిలో ఈటెల రాజేందర్ కసరత్తు చేసిన తర్వాతనే అటు బీజేపీ నేతలకు టచ్లోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు కోదండరాం తీసుకొచ్చిన ప్రపోజల్స్ని కేవలం చర్చల వరకే పరిమితం అవుతుందన్న సమాచారం మనకు వస్తుంది తప్ప కానీ పెద్దగా అది వర్కౌట్ అవుతుందా లేదా అనేది కోదండరాం ఎలా ఈటెల రాజేందర్ని కన్విన్స్ చేస్తాడు, లేదంటే బీజేపీతోనే కలిసి ముందుకెళ్ళని ఒక సలహా ఇస్తాడు అనేది మాత్రం మనకు కాసేపట్లో తేలబోతుంది. శ్రీధర్ ప్రసాద్, కోదండరాం కొండా విశ్వేశ్వరరెడ్డిని వెంట పెట్టుకుని ఈ మీటింగ్కి వచ్చారు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు
కోదండరామ్ చేస్తున్న ప్రపోజల్కి కొండా విశ్వేశ్వరరెడ్డి అంగీకరిస్తున్నట్టుగా భావించాలా? ఆయనతో పాటుగా ఇంకెవరినైనా కూడా ఆయన వెంట తీసుకుని వచ్చారా? తప్పకుండా ఇద్దరే కలిసి వచ్చారు. అప్పటికి ఇక్కడ ఏనుగు రవీందర్ చాలా రోజుల నుంచి కూడా ఈటల రాజేందర్తో టచ్లో ఉన్నారన్నారు. ఆయన ఎవరి లీడర్ని కలిసినా ఏనుగు రవీందర్ కూడా ఆయనతో పాటు వెళ్తున్నారు. ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి కోదండరాంకు మధ్య ఇప్పటికే చాలాసార్లు చర్చలు జరిగాయి. కోదండరాం ప్రపోజల్స్ని కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా అంగీకరించినట్టు మనకు తెలుస్తుంది. కోదండరాం సూచిస్తున్న ఐక్యవేదిక కావచ్చు, కొత్త పార్టీ, కొత్త ప్లాట్ఫామ్ సంబంధించి కొండా విశ్వేశ్వరరెడ్డి ఇప్పటికే ఒక 2-3 రోజుల నుంచి కూడా బీజేపీతో సంప్రదింపులు చేస్తున్నారు. ఐక్యవేదికలు, కొత్త పార్టీలు అనేది సక్సెస్ అయ్యే సిచ్యువేషన్ ప్రస్తుతం రాష్ట్రంలో లేదు. ఆల్రెడీ మేము జాతీయ పార్టీగా తెలంగాణలో టీఆర్ఎస్ని ఢీకొనే పార్టీగా ఎస్టాబ్లిష్ అయి ఉన్నాం కాబట్టి మాతో మీరు కలిసి వస్తే మాకు కొంత బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది, మీకు కూడా రాజకీయ పరంగా భవిష్యత్తు ఉంటుంది. తప్పగాని మీరు సింగిల్గా వెళ్ళి ఐక్యవేదికను తయారు చేసుకొని అవతల వ్యక్తిని ఢీకొట్టే అంత పరిస్థితులు ఇప్పుడు లేవని చెప్పేసి బీజేపీ ఒక బ్రెయిన్ వాష్ చేయడం కావచ్చు, బీజేపీ నచ్చజెప్పే ప్రయత్నాలు మాత్రం ముమ్మరంగా చేసింది. వాటికి ఈ లీడర్లంతా కూడా రాజీ పడ్డట్టుగా మనకు తెలుస్తుంది. కానీ చివరి ప్రయత్నంగా తానే డైరెక్ట్గా రంగంలోకి దిగారు. ఇదివరకున్న పరిచయాలు కావచ్చు, రాజకీయంగా అంతముందున్న పరిచయాలు కావచ్చు ఈటల రాజేందర్తో కోదండరాంకు, తనే ఒకసారి రంగంలో దిగి ఒక బ్రీఫ్గా తను ఏమనుకుంటున్నాడు, ఒకవేళ ఐక్యవేదిక పెడితే ఏమనుకుంటున్నాడు అని ఒక ఆలోచన కల్పించిన తర్వాత ఈటల రాజేందర్లో ఏమైనా మార్పు కలగకపోతుందా, ఐక్యవేదికకు సై అనకపోతారా అని ఒక ఆశాభావంతో కోదండరాం విశ్వేశ్వరరెడ్డిని కలిపి ఒక ప్రపోజల్ని ముందర పెట్టినట్టు తెలుస్తుంది. దానిపై చర్చలు జరుగుతున్నారు. కానీ ఈ చర్చలు ఎంతవరకు సఫలమవుతాయి, బీజేపీని కాదని ఈటల రాజేందర్ ఐక్యవేదికకు మొగ్గు చూపుతారా అనేది మాత్రం కొంత వేచి చూడాలి. రైట్ శ్రీధర్ ప్రసాద్, సో రోజుకి సిచ్యువేషన్స్ మారుతున్నాయి, ఈక్వేషన్స్ కూడా మారుతున్నాయి. ఈటల రాజేందర్ మ్యాటర్ ఇప్పుడు ముదురు పాకాన పడినట్టు కనిపిస్తోంది. ఆయన బీజేపీలో చేరడం దాదాపు ఖరారు అని చెప్పుకున్నాం. కానీ ఇవాళ అనూహ్యంగా టీఆర్ఎస్ వ్యతిరేక గళాలతో ఆయన గొంతు కలుపుతున్నారు. నిన్న బీజేపీ నేతలతో చర్చలు జరిపిన ఈటల ఆ పార్టీలోకి వెళతారా, లేకపోతే అధికార పక్ష వ్యతిరేక కూటమి దిశగా పావులు కలుపుతున్నారా అన్నది ఇప్పుడు కొత్త టాక్. ఎందుకంటే ఇవాల్టి మీటింగ్కి కొండా విశ్వేశ్వరరెడ్డితో పాటుగా టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం కూడా జాయిన్ అయ్యారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ కమలం గూటికి చేరడం దాదాపు ఖరారైంది అనుకున్నాం. ఆ ముహూర్తం ఎప్పుడనే దానిపై మాత్రం విస్తృతంగా చర్చ జరుగుతోంది. బీజేపీ వర్గాలు కూడా ఈ వార్తల్ని ధృవీకరించాయి. పార్టీ పెద్దలు జేపీ నడ్డా, అమిత్ షా సమక్షంలోనే ఢిల్లీలో ఆయన కండువా కప్పుకుంటారని చెప్పారు. ఈటల వర్గీయుల్లో కూడా దీనిపై చర్చ జరుగుతోంది. ఇప్పటికీ అన్ని చర్చలు ముగిసినట్టు కూడా చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, అలాగే మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, వివేక్లతో చర్చించారు ఈటల రాజేందర్. ఆయనతో పాటుగా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ తులా ఉమా కూడా బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం. అయితే మంత్రివర్గం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈటల ఎక్కువగా కాంగ్రెస్ నేతలతో ముందు చర్చలు జరిపారు. దీంతో ఆయన అటువైపు వెళతారనంతా అనుకున్నారు. అనూహ్యంగా ఆయన కాషాయం వైపు చూడడం కూడా ఆసక్తికరంగా మారింది. పార్టీలో ప్రాధాన్యత పైన ఆయనకి కాషాయం పార్టీ నుంచి భరోసా వచ్చినట్టుగా తెలుస్తోంది. టీఆర్ఎస్ పై కలిసి పోరాటం చేస్తేనే ప్రయోజనం ఉంటుంది అని బీజేపీ నేతలు కూడా ఆయనకి నచ్చజెప్పారు. ఆ తర్వాత ఈటల రాజేందర్ నిర్ణయం మార్చుకుని బీజేపీ వైపు మొగ్గు చూపినట్టుగా మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం. ఒకదాని తర్వాత మరొకటి వెంటాడుతున్న కేసులు కూడా అందుకు కారణంగా మనం భావించవచ్చు. అసైన్మెంట్ భూములు, దేవాలయ భూముల కబ్జాపై ఇప్పటికే ఒకవైపు విచారణ జరుగుతోంది. అలాగే ఆయన కొడుకు నితిన్ రెడ్డి భూముల వ్యవహారంపై కూడా విచారణ మొదలైంది. ఈ నేపథ్యంలో ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న ఒక పార్టీలో చేరడమే బెటర్ అని ఈటల భావిస్తున్నట్టు ప్రచారం జరిగింది. అయితే అన్నీ అనుకున్నట్టు జరిగితే జూన్ మొదటి వారంలో చేరుకుంటుందని కూడా భావిస్తున్నారు. ఆయనతో పాటుగా ఏనుగు రవీందర్ రెడ్డి, తులా ఉమా చేరతారు. టీఆర్ఎస్ని వ్యతిరేకిస్తున్న మరికొందరిని కూడా తీసుకొస్తానని బీజేపీ నేతలకు ఈటల రాజేందర్ హామీ ఇచ్చినట్టు కూడా సమాచారం. వారిలో మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, రమేష్ రాథోడ్ లాంటి వాళ్ళు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అనుకున్న వ్యక్తులందరూ భేటీకి రావడంలో పెద్ద విషయం ఏమీ లేకపోయినా ఇప్పుడు తాజాగా కోదండరాం ఎంట్రీతోనే లెక్కలన్నీ మారిపోతున్నాయా అన్న అనుమానం కలుగుతోంది. ఎందుకంటే ఆయనకంటూ టీజేఎస్ అనే ఒక పార్టీ ఉంది. దాన్ని పక్కన పెట్టి ఆయన బీజేపీలో అయితే చేరరు అన్నది ఆయన వర్గీయులు చెప్తున్న మాట. మరి కోదండరాం టీఆర్ఎస్ వ్యతిరేక కూటమి ప్రతిపాదనలు చేస్తున్నారా? దానికి ఈటల వర్గం సై అంటుందా? అదే కనుక జరిగితే బీజేపీలో చేరిక అన్న మాట ఇప్పుడు అబద్ధమైపోతుందా? ఇవన్నీ కూడా ఇవాల్టి మీటింగ్ తర్వాత మనకి రాబోయే క్లారిటీ.